ఇవన్నీ రాధాకృష్ణ గోశాలండి. ఈ గోశాల చూడండి, ఈ గోశాల ఇదంతా పెద్ద టౌన్లో గోశాల ఇది. ఇదంతా ఖాళీ స్థలం. అక్కడ కట్టేస్తాము, ఇక్కడ కట్టేస్తాము. ఈ గోశాలకి చక్కగా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. కృష్ణం వందే జగద్గురు. ఒరే బుజ్జాడు భలే ఉన్నాడు రా. గోశాలకు మన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు చాలామంది చాలా ధనం ఇస్తూ ఉన్నారండి. మరి సైంపు నాగేశ్వరరావు గారు ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. మరి హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు, ఈడీగా చేసిన రెడ్డి గారు ఇచ్చారు, మరి సురేష్ బాబు గారు 10,000 ఇచ్చారు. మరి ఈ విధంగా ఎంతోమంది సాయినాథ్ గారని పీడీ గారు వీళ్ళందరూ కూడా గోసేవకు ఎంతో సహాయం చేస్తున్నారు. రామారావు గారు, జగన్మోహన్ రావు గారు, రవీందర్ రెడ్డి గారు అన్నీ ఇచ్చారు. ఈరోజు నీతు శ్రీనివాస్ గారని పల్నాడు జిల్లా డిఈగా పనిచేస్తున్న ఆ డిఈ గారు 1000 రూపాయలు ఇచ్చారు. వీరని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడవలసిందిగా కోరడమైనది. కృష్ణం వందే జగద్గురం. గోసేవను మించిందుందా? ఆ రోజు బ్రహ్మంగారు అన్నాడు గరిమిరెడ్డి అచ్చం గారింట్లో, నాయన నువ్వు గోసేవ ఏం చేస్తావు, చిన్నపిల్లవాడంటే నేను కృష్ణావతారంలో గోసేవ చేసి ధర్మ సంస్థాపన చేశానన్నాడు. ఇప్పుడు కూడా నేను గోసేవ చేస్తానమ్మా అన్నాడు. ఏమీ అర్థం కాలేదు. కృష్ణుడికి నాకు భేదం లేదన్నాడు బ్రహ్మంగారు. కాలజ్ఞానం రూపంలో రాసి గోసేవ చేసి తరించి మనకు కాలజ్ఞానం అందించాడు. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధాన్ని, ధర్మాన్ని చూపించి మొత్తాన్ని ధర్మం అంటే ఏందో చూపించేసి భగవద్గీత చెప్పి ఎన్నో లీలలు చేసి ఈరోజు 7 కొండల మీద వెంకటరమణుడై ఉన్నాడు. ఈనాడు ఆ వెంకటరమణుడు కూడా మొట్టమొదట పెరుగన్నం వెళ్ళాలి. గోవుతో పెరుగన్నం వెళ్ళాలి. కుండలో పెట్టుకుంటేనే ఆ కృష్ణ పరమాత్ముడు స్వీకరిస్తాడంట. కృష్ణం వందే జగద్గురు. ఇదంతా పొగాకు బ్యాన్ నీళ్ళండి. వాళ్ళు ఇచ్చారు గోవులు కట్టేసుకోమని. అక్కడ కట్టేస్తాం, కనిపిస్తుంది కదా, ఇక్కడ కట్టేస్తాం. ఎన్ని వాములు గడ్డికి, ఎంత గడ్డి చూడండి, ఎంత గడ్డి కట్టేస్తాం. పగలు ఇక్కడ కట్టేస్తాం. అది ఆయన గోసేవకి 1000 రూపాయలు ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ 7 కొండల వాడు వెంకటరమణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ దశావతారాలు రక్షించవలసిందిగా కోరడమైనది. కృష్ణం వందే జగద్గురం. జై శ్రీనివాస్ గారికి జై. గోసేవను మించింది లేదు. కృష్ణం వందే జగద్గురం.